నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. డోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద 450 కోట్లతో ఈ పనులు చేపట్టబోతున్నారు. మార్కాపురంలో బహిరంగ సభలు సీఎం పాల్గొంటారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. సీఎం పర్యటనకు టీటీడీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఈ రోజు తొలిసారిగా పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:40 సమయంలో పెద్దదోర్నాల మండలం పుత్తూరు వద్ద వెలుగొండ ప్రాజెక్టు కెనాల్స్ ను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం గుంటువానిపల్లి 450 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వెలుగొండ ప్రాజెక్టు కేంద్ర కాలువ ఆధునీకరణ పనులకు మాత్రం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2:15 సమయంలో పట్టణానికి చేరుకొని తుర్లపాడు రోడ్లో ఉన్న ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం తిరిగి సాయంత్రం 4:40 తిరిగి ఉండవల్లిలో తన నివాసానికి చేరుకుంటారు. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఇటు అధికార యంత్రాన్ని కూడా సర్వం సిద్ధం చేసింది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలిసారి సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు సభను విజయవంతం చేసేలా పెద్ద ఎత్తున కూటమి పార్టీలకు చెందిన నేతలైతే చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం వ్యవహరిస్తుంది. జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఉన్నతాధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్, సుధాకర్.